హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఐషూస్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది పార్ట్ 1 విలేజ్ అనమాట. అంటే నేను ఓవరాల్గా ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఏం చేస్తాను అన్నది నేను డే 1, డే 2, డే 3 అని చెప్పి వీడియోస్ తీసి పెడతాను. అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి. హలో గైస్, అండ్ ఇప్పుడైతే మేము పూసలు గుచ్చుతున్నాం అనమాట. మా అందమైన మహల్ని నేనైతే దీన్ని హోమ్ టూర్ కూడా తీస్తా. చూసి అందరూ తరించాలని కోరుకుంటున్నాను. బికాజ్ మా ఇల్లు అంత బాగుంటుంది అనమాట. ఇల్లులా ఏమైనా కనిపిస్తుందా? ఇది కనిపించదు. బికాజ్ ఇదంతా మీకు నేను చూపిస్తాను. లోపల చాలా ఉంది, దాచుంచారనమాట. ఇదంతా హోమ్ టూర్ చేసి చూపిస్తాను నేను. ఓకే, మా మమ్మీకి చూపిస్తాను గైస్. చాలా రోజులు అయిపోయింది మా మమ్మీ మన ఛానల్లో కనిపించక. నువ్వు ఇక్కడ చూడు. ఇటు సైడ్ రా, ఇటు సైడ్ రా. లేకపోతే నేను పట్టుకుంటాను. ఎస్, మన ఛానల్లో ఒక ఛాలెంజ్ అయిపోయింది. అండ్ నేను మీకు కొంచెం చూపిస్తా మా ఇల్లుని, మొత్తం మేము చూపించను. కొంచెం అది మాత్రం. ఇదంతా మా ఇల్లు అనమాట. ఇది ఇల్లా లేదంటే ఫారెస్ట్ అని అనుకోవచ్చు. అట్లనే ఉంది. అటు సైడ్ అయితే అట్లనే ఉంది కదా. ఎస్, ఇది వచ్చేసి మా ఇల్లు. దీన్ని ఓవరాల్ హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా అందరూ వీడియో చూడాలి. ఇది మా హౌస్ అన్నమాట. మేమైతే మా విలేజ్కి వచ్చేసాము. మా విలేజ్లో అయితే నేచర్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మేమైతే ఇది ఒక లాంగ్ వీడియో చేసి మీ అందరికీ చూపిస్తామన్నమాట. ఏంటి మాట్లాడుతుంది ఏదో చీల పట్టుకొని అని చెప్పేసి చూస్తున్నారా? అదేంటంటే మా అమ్మ ఏదో పూసలు తెచ్చుకుందంట. అవి ఆ పూసలు కూడా చేపిస్తాను. అసలు గుచ్చడానికి కూడా రావట్లేదు. ఇవి కూర్చోడానికి కూడా వస్తలేదు మాకు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం వీటి గురించి. కూర్చోడానికి కూడా రావట్లేదు, అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం. మేమైతే ఇది మొత్తం హోమ్ టూర్ చేస్తామండి. మా హౌస్ ఇక్కడ మీరు ఎప్పుడు చూడలేదు కదా. మేము అంతకుముందు ఒక వీడియో పెట్టాం కదా. ఏంటంటే మా ఇంట్లో మా ఊర్లో చెట్టుకి మల్లెపూలు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాం కదా. మీకు అంతా లైవ్లో అంటే మేము ఒక లాంగ్ వీడియో చేసి అయితే మేము అప్లోడ్ చేస్తామండి. అందరు చూడండి. మల్లె చెట్టు అది నిజమేనా ఏంటి ఫేక్ వీడియోనా అట్లా అనుకుంటారు కదా. కాదు, మేము మా ఇల్లంతా మీకు హోమ్ టూర్లో చూపించి ఆ చెట్టును కూడా చూపిస్తామన్నమాట. అందరూ చూడండి, అందరూ వాచ్ చేయండి. చూడండి, మొత్తము బాగుంటుంది. మీరు చూస్తే అయితే స్టన్ అయిపోతారు మా ఇల్లుని. లోపల కాదు అసలు, మీరు ఫ్రంట్లో చూసే ఇట్లా అంటారంటే ఇంకా లోపల చాలా ఉంది. అది చూస్తే మొత్తం చూపిస్తామన్నమాట. మీరైతే ఈ వీడియోను చాలా సక్సెస్ఫుల్గా అందరూ వాచ్ చేయండి. వాచ్ చేసి మాకైతే అందరూ సబ్స్క్రైబర్స్ అంతా మీరంతా ఎవరెవరైతే మా హోమ్ టూర్ వీడియో చూస్తారో వాళ్ళైతే మా ఛానల్ అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే పదే పదే చెప్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే ముందుకు నడిపించండి. కనీసం ఒక 1000 మెంబర్స్ అయినా మాకు కావాలండి మా హోమ్ టూర్ వీడియో చూసి. సరేనా అండి? ఓకే. ఇంకా మా అమ్మాయి నేను చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మా ఇంట్లో వీడియోస్ ఇద్దామన్నా అంత చెత్త ఉంది. అందుకోసం అని చెప్పి నేను డైరెక్ట్గా హోమ్ టూర్లోనే చూపిస్తాను మొత్తము. మా మమ్మ ఏమంటుందంటే ఇన్ని రోజులు ఏదో పెద్ద వీడియోలు చేసినట్టు ఇప్పుడు హోమ్ టూర్ వీడియో చూపిస్తావా అంటుంది. నాకు తెలిసి మా హోమ్ టూర్ వీడియోకి సబ్స్క్రైబర్స్ అవుతారన్న ఆలోచనతోనే నేను హోమ్ టూర్ వీడియో చేస్తున్నా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్? మా హోమ్ టూర్ వీడియో చూసిన వాళ్ళందరూ ఇదా మీ ఇల్లు అని చెప్పి అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుంటే చాలన్నమాట. అండ్ నెక్స్ట్ టైం చేస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడు. హాయ్ గైస్. మా డాడీ మా వీడియోలోకి రాడు, అయిన వీడియోస్లోకి వస్తాడనమాట.
ఇది మా కిచెన్ అండ్ ఇదంతా నేను సగం సగం చూపియా. అక్కడ చూడు. నేను మన హోమ్ టూర్లోనే మొత్తం చూపిస్తాను అనమాట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ చూపిస్తాను చూడండి. చికెన్, చికెన్ అనమాట. చికెన్ విత్ బగారా ఇస్ బెస్ట్ కాంబినేషన్. ఎస్ మీరు ఇట్లా ఇది మీ అందరి కోసం. ఎవరు భయపడొద్దు ఇట్లున్నామేందని చెప్పి, బికాజ్ ఎండల ఎఫెక్ట్. నాని బంద్ చేసిన స్వెట్ చూసి రైట్లో వస్తుంది, అట్లా ఉంటుంది మనతో. ఇది మా కిచెన్ అండ్ ఇట్లా సగం సగం చూపిస్తే మీకు ఏం అర్థం కాదు కదా. దీన్ని ఖచ్చితంగా నేను లాంగ్ వీడియో తీసి చూపిస్తానమాట. లాంగ్ వీడియో అని అంటే చెప్పినట్టున్నా కదా, హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఇగో ఇట్లా ఎండకు వస్తే మొత్తం బ్లర్, అసలు మనిషి ఉన్నా పోయిందా కూడా ఏం కనిపించదు, అట్లా ఉంటుంది. ఫుల్ ఉడకపోస్తుంది గాయస్. అండ్ ఇంకా ఏం చెప్పాలి మీకు, చెప్పాల్సింది ఏం లేదు గైస్. మేము వచ్చి లిటరల్లీ 2 days అవుతుంది, కానీ నా ముఖం చూసారు ఎట్లా అయిపోయింది, ఎంత బ్లాక్ అయిపోయినావు. అంటే నేను అంత వైట్ ఉంటాను కూడా చెప్ప, నార్మల్ కలర్ అనుకోండి. బట్ ఇక్కడికి వస్తే ఇంకా బ్లాక్ అయిపోతా అనమాట. ఫుల్ బ్లాక్ అయిపోయినా. ఫ్యాను వేసుకోవచ్చు కానీ కరెంట్ లేదు. కరెంట్ పోయింది అని అంటే అస్సలు రాదు, అస్సలు అంటే అస్సలు రాదు. నిన్న నైట్ పోయింది మాకు కరెంట్. ఎప్పుడు పోయింది అని అంటే 11కి పోయింది అనుకుంటా. 11కి పోయి 1కి వచ్చింది. 2 hours అసలు కరెంట్ లేకుండా ఉన్నాం. నా ఫోన్లో ఛార్జింగ్ ఏమో 10% ఉంది. ఫోన్ చూద్దాం టైం పాస్ చేద్దాం అంటేనేమో ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెడదామంటేనేమో కరెంట్ లేదు. 2 hours తర్వాత వచ్చిందనమాట కరెంట్. ఇట్లుంటుంది మా ఇల్లు. ఇంత ఎండలో కూడా మేము ఉంటున్నాం. ఇగో మా మమ్మీకి ఎక్కడున్నా కానీ ఫుడ్ మాత్రం టైంకి ఉండాలి. ఆల్రెడీ ఒక జామకాయ తిన్నది, ఇప్పుడు బనానా తింటుంది. ఇది నేను అప్లోడ్ చేస్తాను కూడా తెలుసు, కూడా ఇట్లనే చేస్తుంది. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసారు అనమాట. నేను అంతకుముందు లైవ్లో చెప్పిన, చాలామంది చూసిర్రు ఛానల్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. ఛానల్ నేమ్ సిద్ధి తిరుపతి అనమాట. మీరు సిద్ధి తిరుపతి అని టైప్ చేస్తే మీకు ఛానల్ వస్తుంది. కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ ఐడి. అందరూ చూడండి, ఆ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. అట్లానే నా ఛానల్ నాపేయొద్దు. అసలు చేసేటోళ్ళే కొంతమంది, వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఏమి ఉండదు. సబ్స్క్రైబర్స్ ఎట్లా అని అంటే, ఇప్పుడు నేను నీకు నా సబ్స్క్రైబర్స్ స్టోరీ చెప్తాను అనమాట. నా సబ్స్క్రైబర్స్ ఎట్లా అంటే 80 members అయ్యారని చెప్పి హ్యాపీగా ఫీల్ అయినా. 80 members నుంచి నిన్న మధ్యాహ్నం చూస్తే 79. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అట్లీస్ట్ కమెంట్ చేయండి అది ఎవరో. ఎందుకంటే అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసారో కింద కమెంట్ చేయండి, ఓకేనా. ఇట్లా ఉంటుంది. ఈడ మేము అంతకుముందు టీవీ పెట్టుకునేటోళ్ళం అనమాట. ఈడ టీవీ పెట్టుకోవడానికి కూడా వైర్లు లేవు. వైర్లు పెడితేనేమో కోతుల్లో చన్నీ గుంజుకపోతాయి, అంటే కొరికి పాడేస్తాయి అనమాట వైర్లు కూడా. ఫుల్ ఉడకపోస్తుంది. ఇగో ఎట్లా ఉడుకుతుంది చూడండి. ఇంకా గాయస్ ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? చెప్పాల్సింది ఏం లేదు. అసలు మనకి వీడియో మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా, మా అల్లుడిని తీసుకొని రావాలన్నమాట. వాళ్ళు లోపల ఉన్నాడు, ఆడుకుంటుండు. వాడు వస్తే ఫుల్ టైంపాస్ అవుతుంది. చిన్నోడు, వానికి ఇంకా మాటలు రావన్నమాట. వానికి మాటలు రాకపోయినా కానీ
వాని భాషలో ఏది పడితే అదే అంటాడు. వాడు వస్తే మంచి టైంపాస్ అవుతుంది అందరికీ. నేను చూస్తా ఈ వీడియో ఎండ లోపల వాడిని ఒక్క దాంట్లో అయినా చూపిస్తా అనమాట. వాడు ఎంత అల్లరి చేస్తాడో. అసలు వాడు ఎట్లాంటోడు అని అంటే ఎవరిని ఏమన్నాడు. నేను కనిపిస్తే మాత్రము ఒక శత్రువు అంటే వానికి పోయిన జన్మలో ఏమన్నా అన్యాయం చేసినో మరి నాకు వాటితో లొల్లి పెట్టుకున్నాడేమో కానీ ఈ జన్మలో నా మీద పగ తీర్చుకుంటుండు. ఎందుకు అని అంటే ఏం చేస్తాడంటే నేను కనిపిస్తే మాత్రము నన్ను కొరకడము, జుట్టు పీకడము ఇలాంటివి అన్నీ చేస్తాడు. అసలు నా జుట్టు ఫుల్ పొడుగుండేది. నేను హెయిర్ కట్ చేసిన లిటరలీ ఇగో ఈడు దాకా ఉండేది నా జుట్టు. ఈడు దాకా ఉన్న జుట్టుని నాకు పిచ్చి లేచింది అనమాట హెయిర్ కట్ చేయాలని చెప్పి. చేసినాక ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. దీన్ని పీకుతాడు. ఈ ఉన్న చిన్న జుట్టుని కూడా పీకుతాడు అనమాట. పీకి ఇంత కుప్పలు తీసుకుంటాడు వాడే. హోమ్ టూర్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. అసలు ఎందుకు నేను ఇన్నిసార్లు హోమ్ టూర్ అని చెప్తున్నానంటే నాకు హోమ్ టూర్ వీడియో ఎప్పుడు చేయాలా అని ఆతృత ఉంది. ఎందుకంటే మా మైసూర్ ప్యాలెస్ని మీ అందరికీ చూపించాలన్నమాట. ఏంది మైసూర్ ప్యాలెస్ అంటుంది అనుకుంటున్నారా? మా ఇల్లుని చూస్తే మైసూర్ ప్యాలెస్ అంటారా ఇంకేమంటారా అనేది కమెంట్ సెక్షన్లో మీరే ఖచ్చితంగా కమెంట్ చేస్తారు. ఇది కన్ఫర్మ్, ఇది నేను రాసిస్తాను, మీరు కమెంట్ చేస్తారని చెప్పి. ఎందుకంటే మా ఇల్లు అంత బాగుంటుంది కాబట్టి. మీకు ఆల్రెడీ నేను వెనకలే చూపిస్తాను, మీకు అర్థం అయిపోయి ఉండాలి ఇక్కడ ఇలా ఉంది అని అంటే ఇంకా లోపల ఎట్లుంటుంది అన్నది ఊహించుకోండి. మీరు ఎట్లుంటుంది మీ ఊహలల్లో మా ఇల్లు ఎట్లుంటుందో చూసుకోండి. మా హోమ్ టూర్ చూస్తూ దడుచుకుంటారు. చిన్నపిల్లలు ఎవరు మా హోమ్ టూర్ వీడియో చూడొద్దు, ఎందుకంటే భయపడిపోతారనమాట మా హోమ్ టూర్ వీడియో చూస్తే. ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా అవన్నీ ఈ ర్యాక్స్ అన్నీ ఏంటంటే మా నాన్నమ్మకి కొన్ని ఇయర్స్ బ్యాక్ షాప్ ఉండేది. ఆ షాప్ ఉన్నప్పుడు ఇవన్నీ పెట్టుకుందనమాట. అందులో షాప్లో ఉండే స్టాక్ అంతా ఇక్కడ ఫిల్ చేసుకునేది. ఇప్పుడు ఆ షాప్ లేదు, మా నాన్నమ్మ ఏడు ఉండలేదు, మా అత్త వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి షాప్ లేదు. షాప్ తీసేసి చాలా ఇయర్స్ అయిందనుకోండి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడేం తీసేయలేదు, చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మేము వస్తాయి ఇగో ఇట్లా చెప్పులు, ఏది పడితే ఏ చెత్త పడితే ఆ చెత్త పెడతాం అనమాట. ఇగో ఇట్లా కట్టెలు, ఇగో ఇట్లా ఏమేమో కట్టెలు ఉంటాయి, అంత చెత్త ఉంటుంది. ఏది పడితే అదే ఉంటుంది. ఇగోండి ఇట్లుంటుంది. కింద ఏమేమో ఉంటాయి, ఏది పడితే అదే ఉంటుంది. మేము మా ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో ఎంత చెత్త ఉందనంటే లిటరలీ ఒక అడవి మొత్తం క్లీన్ చేసినా అంత చెత్త వెళ్ళదు. ఎందుకంటే అందులో అట్లీస్ట్ పశువులన్నీ ఉంటాయి, మంచిగా తిరుగుతాయి కాబట్టి అంత చెత్త వెళ్ళదు. మా ఇంట్లో ఒక్క మనిషి కూడా లేదు కాబట్టి అంత చెత్త వెళ్ళిందనమాట. ఎంత చెత్త అని అంటే మనకి దగ్గర ఒక హాఫ్ డ్రమ్ ఫిల్ అయిపోతుంది, అంత డస్ట్ ఉంది మా ఇంట్లో. అదంతా మేము నైట్ వచ్చేవరకే మాకు టైం ఎంత అయింది అని అంటే 9:30 అయిపోయింది అనుకుంటా. 9:30కి కూడా మా మమ్మీ డాడీ అప్పుడు మొత్తం ఊడ్చి మొత్తం క్లీన్ చేసుకున్నారు ఇల్లు మొత్తం. ఎందుకంటే మస్తు చెత్త ఉండే, అస్సలు నించోరాకుండా కూర్చోరాకుండా చెత్త ఉండే. ఆ టైంలో కూడా మొత్తం క్లీన్ చేసిర్రు. మేము పడుకునే వరకే 12 అయిపోయింది. అప్పటి వరకు క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట. మాకు ఇక్కడ మా ఇంట్లో నచ్చిన ప్లేస్ ఏంటి అని అంటే, నచ్చిన ప్లేస్ అంటే ఏం లేదనుకోండి, అక్కడ నేను నా ఫస్ట్ లాంగ్ వీడియో మల్లె చెట్టుది పెట్టాను కదా, ఇది మా మల్లె చెట్టుకున్న పువ్వులు అని చెప్పి సంథింగ్ ఏదో తమ్నెయిల్ పెట్టిన దానికి. ఆ చెట్టు కూడా చూపించాలా ఇప్పుడు చూపించాలా లాంగ్ వీడియోలో చూపించాలా? లాంగ్ వీడియోలోనే చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తే థ్రిల్ ఏముంటుంది. అయినా నేను నా సగం ఇల్లుని చూపించేసిన, లోపల ఏం చూపించలేను కానీ బయట చూపించిన కదా. ఇంకా ఉంది అటు సైడ్ ఉంటుంది, ఇంకా అగో అటు సైడ్ ఆ గ్రీన్ మ్యాట్ వెనకాల అటు సైడ్ ఉంది ఇంకా లోపలికి. ఫుల్ ఎండ కొడుతుంది అటు పోయామంటే. ఈ వీడియో తీస్తుంటే నాయో చెమటలు చూడండి ఎట్లా కారుతున్నాయి నాకు. స్టిల్ మన ఛానల్ కోసం నేను కష్టపడుతున్నా. అట్లీస్ట్ ఇట్లా అయినా సపోర్ట్ చేయండి. నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే దానికి వచ్చే 100 వ్యూస్ దాటుతలేవు, 100 వ్యూస్ కూడా దాటుతలేవు నా వీడియోకి. అది చూసి నేను ఉంచాలా తీసేయాలా ఉంచితే వ్యూస్ పెరుగుతాయేమో, తీసేస్తే వీడియో వేస్ట్ అవుతుందేమో, ఇట్లా ఆలోచించి మరీ వీడియోస్ అన్నీ ఉంచుతున్నా. స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. 175 వీడియోస్ ఉంటే 79 సబ్స్క్రైబర్స్. ఎవరివైనా వీడియోలు తక్కువ ఉంటే సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటాయి, కానీ నా ఛానల్ మొత్తం రివర్స్ ఉంటుంది. ఎందుకంటే
బిగ్ బాస్లో ఉండేది కదా సీజన్ 7 ఉల్టా పుల్టా అని చెప్పి అట్లా ఇప్పుడు నా ఛానల్ కూడా ఉల్టా పుల్టా అనమాట. వీడియోస్ ఎక్కువ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు. ఎందుకో ఏం లేదు కదా, అంతే గైస్, ఏం లేదు ఇంకా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను, అప్పటివరకు వెయిట్ చేయండి. బాయ్. నేను మా అక్క అయితే ఈవినింగ్ బయటికి వెళ్ళినాము. అక్కడనే నేను వీడియోలోనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదు అక్కడ. తనేమో అంటుంది అది, దానివల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. అక్కడనే నార్మల్గా చిన్న క్లిప్స్ తీసుకొని చెప్పి డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నా దీన్ని. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇది నేను ఫస్ట్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో అంటే ఏ డే ఇన్ మై లైఫ్ అనేది ఇదే ఫస్ట్ వీడియో. అండ్ ఇక్కడ బోనాలు చేస్తున్నారు మా ఊర్లో. అయితే మేము చేయట్లేదు అనమాట, అంటే క్యాస్ట్ బట్టి చేస్తారు కదా, అట్లా చేస్తున్నారు బోనాలు. అది కూడా వీడియో తీసుకున్నాను నేను. ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది కదా, తిను మా అక్క వాళ్ళ పాప అనమాట. ఆ బ్యాండ్ సాంగ్ ఇంట్లోగానే ఇంట్లో నుంచి వచ్చేసింది, నేను కూడా చేస్తాను అని చెప్పి వాళ్ళ తాతయ్య తీసుకొచ్చేదాన్ని. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఆ డ్యాన్స్ వెళ్ళి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ క్యూటీస్, లవ్ యూ ఆల్.